పాసమైలారం రియాక్టర్ ప్రమాదం జరిగి 5 గంటలు దాటుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన హరీష్ రావు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 100 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే కనీసం వారికి సమాచారం ఇచ్చే వారే లేరని ధ్వజమెత్తారు. 2 తహసీల్దార్లు ఓ పోలీసు అధికారితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే బాగుండేదని సూచించారు. క్షతగాత్రుల్ని కనీస సౌకర్యాలను ఆసుపత్రులకు తరలిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో, ఒక అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్. యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు. కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా?